హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎండు నెత్తళ్ళ ఇగురు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండు చేపలు ఇష్టంగా తినేవారికి ఫేవరెట్ రెసిపీ అనే చెప్పాలి. మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఎండు నెత్తళ్ళ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 50 గ్రాములు ఎండు నెత్తళ్ళను తీసుకుని తలా తోకలను కట్ చేసుకోండి. ఎండు నెత్తళ్లను వేడి నీళ్ళలో వేసి కడిగితే ఎండిన చేపలపై ఉన్న దుమ్ము, మట్టి, ఇసుక ఇలాంటివన్నీ నీళ్ళలోకి సులభంగా వచ్చేస్తాయి. ఆపై క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. తరువాత స్టవ్ పైన గిన్నెను పెట్టి 50 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో క్లీన్ చేసిన ఎండు నెత్తలను వేసి వేయించండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేపుతూ ఉండాలి. కలుపుతూ వేపితేనే అన్ని వైపులా సరిగ్గా సమానంగా వేగుతాయి. వేగిన ఎండు నెత్తలను ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 2 చీరుకున్న పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోండి. నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి ఈ కూరకి. వేగిన ఉల్లి తరుగులో వేయించిన ఎండు నెత్తళ్ళు వేసి అలాగే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. పచ్చివాసన పోయాక రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఆపై ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి కూర దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వండి. చూడండి, నూనె పైకి తేలి కూర దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఎండు నెత్తళ్ళ ఇగురు తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.